ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి 6 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటాయి. షడ్గ్రహ కూటమి అంటే రవి, బుధ, శుక్ర, శని, రాహువు మరియు చంద్రుడు ఉంటూ దాని తర్వాత నుంచి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు మేషము, వృషభము, కర్కాటక మన మిథున రాశుల్లో సంచరిస్తుంటాడు. కర్కాటకంలోకి వెళ్ళాడు కానీ మిథునం వరకు సంచరిస్తాడు 5వ తేదీ వరకు. అదేవిధంగా గురువు, కుజుడేమో గురువు వృషభంలోని, మిథునంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారికి, రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎటువంటి పరిహార మార్గములు చేసుకోవాలి, మరియు ఏ దేవతారాధన, ఏ గోవుకి ఎటువంటి పదార్థం తినిపించాలి, ఏ గ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము లేదా మేషరాశి. మేషం వారి కనుక చూసుకున్నట్లయితే మనం చెప్పుకుంటూనే ఉన్నాం షడ్గ్రహ కూటం గురించి ఏమవుతుంది ఏంటనేటువంటిది. అయితే ఒకటే ఏంటంటే ఏదో పెద్ద పెద్ద ప్రళయాలు ఏమి రావని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాము. ఎండాకాలం వర్షాకాలంలా ఉంటూ ఉంటుంది. మనం ఆల్రెడీ నెల రోజుల నుంచే చెప్తూనే ఉన్నాం. ఈ ఎండాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు పడతాయి, ఎందుకంటే జలరాశులు అధికంగా ఉన్నాయని. అయితే ఇక్కడ మేషం వారికి కనుక చూసుకుంటే 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళడం, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయడం, అనుకోని ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండడం అనేటువంటిది సూచిస్తూ ఉంటుంది 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు. అలాగే 2వ స్థానంలో గురువు ఉన్నందుకు, పరివర్తనా యోగంలో ఉన్నందుకు ఆ ధనం కూడా 2-12 అంటే ద్వితీయాధిపతి, ద్వాదశాధిపతి, ద్వితీయ ద్వాదశాధిపతుల యొక్క పరివర్తన మూలంగా విదేశీ ధనయోగం అధికంగా చూపిస్తుంది గోచారంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మేషం వారికి ప్రత్యేకంగా ఏదైనా చూడండి, ఒక్కోసారి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి రావడం కానీ, లేనట్లయితే అవి ఏవైనా కొంతవరకు రీసెర్చెస్ ఏవైనా సరే సక్సెస్ అవ్వడానికి 2, 3 తేదీలు చాలా అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే 2, 3 తేదీల్లో మీరు ఎవరికి ధనం మాత్రం ఇవ్వకండి దయచేసి. అదేవిధంగా 4, 5 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కొంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా మనకి ఈ యొక్క వార ఫలితాల్లో 3వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి మీరు కాస్త 3వ తేదీ నుంచి దాదాపుగా ఈ యొక్క గ్రహస్థితి, కుజుడు అక్కడ 2 నెలల 3 రోజులు ఉంటాడు. అంటే దాదాపుగా మీకు మే ఇది ఇప్పుడు మార్చి, ఏప్రిల్ రాబోతుంది కాబట్టి ఏప్రిల్, మే అయిపోయిన తర్వాత జూన్ 6 వరకు కూడా అక్కడ ఉంటాడు దాదాపుగా. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే అంటే ఏదైనా కొన్నిసార్లు చంద్రుడు ఇక్కడ కానీ ఈ రాశిలో కానీ ఈ రాశిలో సంచరించినప్పుడు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. కాకపోతే అది మీరు చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రుణాలు ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల్లో మేషం వారు ప్రధానంగా జాగ్రత్త వహించాలి. వేరే ప్రాంతానికి వెళ్ళి మీరు కనుక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకున్నట్లయితే స్వల్పంగా, అంటే తొందరగా లభిస్తుంది, శీఘ్రంగా లభిస్తుంది. స్వల్పంగా కొంత మీకు కష్టం అది ఉంటుంది ఈ జాబ్ సంబంధించిన విషయంలో. కాకపోతే మీరు ఎక్కువగా లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వర్య నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు దీంతోపాటు కాస్త కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవులకి క్యారెట్సు, గ్రాసము తినిపించండి దేశీవాలి గోవులకి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభంలో కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో గురువు యొక్క సంచారము, లాభస్థానంలో మీకు అధిక గ్రహాలు ఉన్నందుకు చాలా మట్టుకు లాభాలు
బిజినెస్ వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవ్వాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నము ఫలిస్తుంది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 2, 3 తేదీలు చాలా అనుకూలిస్తాయి. 2, 3 తేదీల్లో మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేశారు, మాట్లాడారు, తొందరగా అనుకూలించేటువంటి కాలం వృషభ రాశి వారికి ఉంది. అలాగే ఈ యొక్క వారంలో ప్రధానంగా మీకు 12వ స్థానాధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నా కూడా 3వ తేదీ లోపలే చేసుకోండి. 3వ తేదీ వచ్చింది అంటే మరలా మీకు అది నీచభంగ రాజయోగాలు ఉన్న రోజులు మాత్రమే చేయాల్సి వస్తుంది. అంటే ఏమిటి, మేషంలో చంద్రుడు సంచరించేటప్పుడు కానీ, లేదా కర్కాటకంలో కానీ, లేనట్లయితే తులలో కానీ, మకర కుంభాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవాలి. 3వ స్థానంలో ఉండేటువంటి కుజుడు యొక్క ప్రభావం వల్ల అనవసరంగా అగ్రిమెంట్స్ వల్ల గొడవలు వస్తాయి లేనట్లయితే. అలాగే ప్రాపర్టీస్ కొనేటప్పుడు కూడా కాస్త చూసుకొని కొనుగోలు చేయండి. కాకపోతే అన్ని రకాల లాభాలు ఉన్నాయి, కానీ ఎంతైనా సరే ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేస్తున్నాము, ఆస్తి సంబంధించిన విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ ఏర్పడుతున్నాయి జాగ్రత్తగా. ఎందుకంటే మీకు ఆలోచనా స్థానంలో కేతు ఉన్నాడు. కేతు ఆలోచనా స్థానంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోన్స్ లభిస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా 2, 3 తేదీలు మీకు వివాహ సంబంధాలు కుదరడానికి చాలా బాగుంది. అదేవిధంగా కొంచెం ఓవర్ ఫ్యాట్ లేనట్లయితే కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వారు కాస్త హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చేసేటువంటి ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్స్ ఇటువంటివి యోగ్యవంతంగా ఉంది. అయితే మీరు కాస్త కుజుడు 3వ స్థానంలోకి వెళ్ళి నీచ పొందుతున్నాడు కాబట్టి ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ముఖ్యంగా కుజహోరలు, మంగళవారాలు అవాయిడ్ చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా 3లో కుజుడు ఉన్నప్పుడు అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. దానికి మీరు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర బీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః అని నామస్మరణ చేసుకుంటే గొడవలు అనేటువంటివి తగ్గుతాయి. అదేవిధంగా కుజ, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త గోవులకి బెల్లము, క్యారెట్స్, గ్రాసం తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో మీకు అధిక గ్రహాలు ఉన్నాయి. దశమం వృత్తి స్థానము, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి దీని మూలంగా. అయితే ఈ 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో మీరు రుణం కోసం కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే 2, 3 తేదీలు రుణ సంబంధించినటువంటి విషయంలో ప్రయత్నములు సక్సెస్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ తేదీ నుంచి ప్రత్యేకంగా మీకు కుజుడు 2వ స్థానంలోకి అంటే నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి దాదాపుగా 2 నెలల 3 రోజుల పాటు అక్కడ ఉంటాడు. కొంచెం కుటుంబ సభ్యుల్లో యంగ్స్టర్స్తో అంటే యువకులతోని లేదా ఎవరికైనా అప్పులు ఇప్పించడం తీసుకునేటువంటి అంశాలలోని ఆ మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగరీత్యా మార్పులు, ఉద్యోగం కోసం కొత్త అవకాశాల కోసం వెతుక్కునేటువంటి క్రమంలో కొత్త అవకాశాలు రావడం ఇటువంటివన్నీ కూడా చక్కగా గోచరిస్తున్నాయి. కాకపోతే 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు కాస్త అక్కడ ఏదైనా దోషం ఉందా, కొన్నిసార్లు తీసేసుకున్నాక తెలుస్తాయి ఆ దోషాలని. కాబట్టి ముందుగానే పరిశీలన చేసుకొని 2 రోజులు ఆలస్యమైనా సరే పూర్తిగా తెలుసుకొని తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. శుక్రుడు క్రియేటివ్ కారకుడు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వక్రించి ఉన్నాడు. ఈ 13వ తేదీ కనుక ఏప్రిల్లో వస్తే అక్కడ స్ట్రైట్ అవుతాడు, అక్కడి నుంచి అవకాశాలు పెరుగుతాయి. అలాగే కోర్టు కేసెస్పై చేసేటువంటి కోర్టు కేసు సంబంధించినటువంటి అంశాల్లో కొంతవరకు పెరగడం అవకాశాలు అంటే విన్నింగ్ ఛాన్సెస్ పెరగడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు కాస్త వ్యాపారాలు చేసేవారు, అందులో ముఖ్యంగా లోన్స్ సంబంధించిన వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా చూసి లోన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోను కారకుడైనటువంటి కుజుడే 2వ స్థానంలో నీచబడి ఉంటున్నాడు కాబట్టి చిట్ ఫండ్స్ నడిపేవారు, లోన్స్ నడిపేవారు, ఈ మిథున లగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు కాస్త
కంపల్సరీ భూ సంబంధించిన వాటిలోకి వెళ్ళవలసి వస్తుంది అన్నప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు సాయంత్రం పూట చదువుకొని వాటికి సంబంధించిన పనులు ప్రారంభించినప్పుడు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం గమనించుకున్నట్లయితే మీకు అధిక గ్రహాలు భాగ్యస్థానంలో ఉంటున్నాయి. భాగ్యస్థానం అనేటువంటిది దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం ఫలించడము, ఇవన్నీ భాగ్యస్థానంలో ఉంటాయి. తండ్రి గారికి ఏదైనా అంటే ఈ కర్కాటక లగ్నము లేదా రాశి వారికి తండ్రి గారు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలించడము అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే మీకు మూడో తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే లగ్నంలో వచ్చి సంచరిస్తుంటాడో దశమాధిపతి, పంచమ దశమాధిపతి అయినందుకు కాస్త సంతానం గురించి లేదా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త అధికమైనటువంటి ఒత్తిళ్ళు, అధికమైనటువంటి పని ఉండడం వల్ల ఒత్తిడి ఎదుర్కోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఎవరైనా సంతానం కోసము లేదా సినిమా ఫీల్డ్ లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లో అవకాశాల కోసము రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం 2, 3 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉందండి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో, చేసేటువంటి ముఖ్యంగా వృత్తి సంబంధించిన వాటిల్లో ఎక్కువ ఒత్తిడి ఉందనుకునేటువంటి వారు కాస్త గోవుకి క్యారెట్స్ తినిపించడము, ఎర్రటి పుష్పాలతో స్కందుని ఆరాధించడం చేయండి. అదేవిధంగా కాస్త ఈ 2వ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందుకు ఫారెన్ రిలేటెడ్ అంటే విదేశీ ధనయోగం ఎక్కువగా చూపిస్తుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ధనయోగం ఎక్కువగా చూపిస్తుంది. 3లో కేతు ఉన్నందుకు కాస్త అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే కుజుడు రాశిలో ఉంటున్నాడో ఇది కొంచెం ఈ బెట్టింగ్స్ అని, షేర్ మార్కెట్ అని, లేనట్లయితే స్నేహితులతో కొత్తగా పరిచయం అయ్యేటువంటి స్నేహితుల ద్వారా కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నం విషయంలో విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదురుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క లగ్నము వారికి గమనించుకున్నట్లయితే ముఖ్యంగా కుజగ్రహం యొక్క స్థితి ఏదైతే ఉందో రాశిలో ఉన్నందుకు ఈ వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని అంటే కనుక, అంటే వ్యాపారంలో పెద్ద ఇబ్బంది ఉండదు కానీ వృత్తులు చేసేటువంటి వారికి ముఖ్యంగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది మీకు. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. అయితే మీకు 3వ తేదీ నుంచి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ పొందుతున్నాడు. అంటే తల్లి తండ్రికి కారకుడు, భూములకి, భూమి ద్వారా భాగ్యము, భూమి ద్వారా వచ్చేటువంటి యోగానికి కారకుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే 12వ స్థానంలో నీచ పొందుతున్నాడో రాబోయేటువంటి 2 నెలల పాటు అంటే 3వ తేదీ ఏప్రిల్ నుంచి ఒక 2 నెలల 3 రోజుల పాటు కొంచెం కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా భూములు తీసుకోవడము ఇటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మేము చేసే పనే భూమికి సంబంధించిన పని అండి. అప్పుడు ఎలాగా అంటే ఆ యొక్క కుజుడు నీచభంగ రాజయోగంలో ఉన్నప్పుడు మీరు వాటి మీద మదుపు పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు అంటే మేషరాశిలో సంచరించేటప్పుడు లేదా కర్కాటకంలో సంచరించేటప్పుడు చంద్రుడు అంటే కుజుడితో పాటు చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడైనా, మేషంలో ఉన్నప్పుడైనా, కర్కాటకంలో ఉన్నప్పుడైనా అంటే మీరు పంచాంగంలో చూసుకుంటే తెలిసిపోతుంది. అశ్విని భరణి కృత్తిక 1వ పాదము పంచాంగంలో, అదేవిధంగా పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు, చిత్తా 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు లేదా మకర కుంభాల్లో అంటే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఈ మకర కుంభాల్లో ఉంటాయి. ఆ సమయాల్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ సింహం వారికి. అలాగే ఈ 2, 3 తేదీలు కూడా కొంతవరకు మీకు ముఖ్యంగా 2వ తేదీ ఏదైతే మీరు కొత్తగా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము ఇటువంటి విషయాల్లో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే చేస్తున్న ఉద్యోగంలో మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి చాలా స్పష్టంగా. వృత్తి మారుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైతే ఫైనాన్షియల్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో కాస్త గణపతిని తలుచుకుంటూ ఉండండి. 2లో కేతు ఉన్నందుకు మీకు ₹1 వచ్చినా ఇవ్వాల్సి వచ్చినా సరే కొంచెం గణపతిని తలుచుకొని చేయండి. కొంచెం వివాహ సంబంధించిన విషయంలో దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం, ఎందుకంటే వక్రించిన గ్రహాలతో కనెక్ట్ అయి ఉన్నాడు సప్తమాధిపతి, కాబట్టి ఇటువంటి అంశాలు వస్తూ ఉంటాయి.
కాస్త మీరు బుధ శుక్ర శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా సక్సెస్ అవుతాయి. కానీ నన్ను అడిగితే 3వ తేదీ నుంచి ఒక 2 నెలల పాటు సింహలగ్నం వారు పార్ట్నర్షిప్స్ కానీ వివాహం వాటి జోలికి కానీ వెళ్ళకపోవడం మంచిది అనేటువంటిది గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో కేతువు యొక్క సంచారం తెలియని విరక్తి వైరాగ్యము ఒక చిన్న డిప్రెషన్ జోలికి వెళ్ళేలా చేస్తూ ఉంటుంది. కాకపోతే మీరు గణపతిని కనుక తలుచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ వారంలో చంద్రుడు మీకు మీనరాశి నుంచి దాదాపుగా మీనమేష రాశి నుంచి మన మిథున రాశి వరకు సంచరిస్తాడు. కర్కాటకంలోకి కుజుడు 3వ తేదీ నీచమొందుతున్నాడు లాభస్థానంలో. మరి 3, 5, 3, 8 అధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉంటూ 5వ స్థానాన్ని చూస్తున్నాడు అక్కడ. కాబట్టి ఈ సమయంలో కొంచెం మనం ఒక్కోసారి చూడండి డేరింగ్ స్టెప్స్ కొన్ని చేస్తూ ఉంటాం. ఏదైనా ధైర్యంగా సాహసోపేతంగా ఒక పని చేసేటప్పుడు 1కి 2 సార్లు కొంచెం లాజిక్ అక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు కానివ్వండి, ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు కానివ్వండి, వాహనాల మీద వేగంగా వెళ్ళడం కూడా మంచిది కాదు ఇలా ఉన్నప్పుడు. అలాగే మరి వ్యాపార లాభాలు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే మాకు ఈ 2 నెలలు ఆపుకోమంటే ఎలా కుదురుతుంది, మరి మేము చేయాలి కదా అని అనుకున్నప్పుడు మాత్రం నేను చెప్పేది ఒకటే ఏమిటంటే మేష కర్కాటక తుల మకర కుంభ రాశుల్లో చంద్రుడు సంచరించేటప్పుడు పర్వాలేదు. మీకు అగ్రిమెంట్స్ ఏదైనా రాసేటప్పుడు కానీ చూసుకోవాల్సింది. అలాగే ధనపరంగా చూసుకున్నట్లయితే విదేశీ ధనయోగము, సాఫ్ట్వేర్ మూలంగా ధనయోగము, కెమికల్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, అదేవిధంగా చూడండి కొంతమంది ఏమైనా నేర్పించడము, ట్రైనింగ్ సెంటర్స్ ఇటువంటి వాటి మూలంగా ధనయోగం, ఫ్యాషన్ రిలేటెడ్ మూలంగా ధనయోగము ఇటువంటివి అధికంగా చూపిస్తున్నాయి. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాలలో, వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొద్దిగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయంలో కొంత ఘర్షణ పడడం ఇట్లాంటివి కూడా కనబడుతున్నాయి. ఇక మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో మీతో పాటు మీ జీవిత భాగస్వామి కూడా బ్యాంకింగ్ సెక్టార్లో, లేనట్లయితే టీచింగ్ సెక్టార్స్, లేనట్లయితే మార్కెటింగ్ రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే కాస్త వ్యాపారాలు చేసేవారు మాత్రం కాస్త చూసి వ్యాపారం చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్యాధిపతి రాశి నుంచి 6లో అధిక గ్రహాలు ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి మొట్టమొదటిగా. అలాగే ఈ వారం మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, డబ్బులు తీసుకునేటువంటి విషయాలు, మీకు ఎవరి దగ్గర నుంచి ధనం రావాలనుకున్నట్లయితే 2-3 తేదీలు కాస్త అడగండి, అవి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కాంట్రాక్ట్ చేసినవి కావచ్చు, అప్పు ఇచ్చినవి కావచ్చు, మీరు అడుగుతున్నటువంటి డబ్బులు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు 3వ తేదీ నుంచి దశమ స్థానంలో కుజుడు నీచపడుతున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి మీరు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో అగ్రెసివ్గా కొన్నిసార్లు ఆవేశపూరితంగా ఉద్యోగం మానేయడం లాంటివి కనబడుతూ ఉంటాయి. అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అలాగే కాస్త ఈ 2వ అధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి కాస్త ఎవరికైనా మనీ ఇవ్వడం, అందులో ముఖ్యంగా పార్ట్నర్స్కి ధన సంబంధించిన విషయంలో కొంత మాట్లాడుకునేటువంటి విషయాలు, ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 3వ స్థానాధిపతి ఎప్పుడైతే 8వ స్థానంలో ఉంటున్నాడో ఇది కొంచెం ఉన్న ప్రదేశం మార్పుని సూచిస్తుంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఏవైతే మీరు కొనుగోలు చేద్దామనుకుంటుంటారో ఆ యొక్క ఆస్తి సంబంధించినటువంటి విషయంలో చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే అవి ఏర్పడి మళ్ళీ క్లియర్ కూడా అవుతుంది. ఆస్తి కొనుగోలు కూడా జరుగుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్న సంబంధించిన విషయంలో తులవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి 3వ తేదీ నుంచి. ఎందుకంటే ఇక్కడ నీచపడినటువంటి కుజుడు తన అష్టమ దృష్టితోని పంచమాన్ని చూస్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీచ దృష్టి చాలా డేంజర్ కాబట్టి కొంచెం ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ కూడా ఎక్కువ బరువులు ఎక్కడం,
ఎక్కువ ఒక్కోసారి ఏం కాదులే అనుకుని కొన్ని పనులు చేస్తున్నారు. అటువంటి విషయాల్లో ముఖ్యంగా 2 నెలల పాటు జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఎందుకంటే పంచమ స్థానం అనేటువంటి నిర్ణయాలు, సంతానము, షేర్ మార్కెట్, సినిమా ఫీల్డ్ ఇవన్నీ కూడా ఇస్తుంది. కాబట్టి పంచమ స్థానం మీద కుజుడు దృష్టి ఉంది. కాబట్టి మంగళవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ విషయాల్లో. అంటే సంతానం కోసం ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేవారు మంగళవారం చేసుకోకండి. తులాలగ్నం వారికి మాత్రమే, అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రుణ సంబంధించినటువంటి విషయాల్లో రుణాలు లభించడం ఉన్నాయి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా గుళిక కాలంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాలభైరవ అష్టకం ఎక్కువగా చదువుకోవడము, మరియు వృత్తి సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు లేదా వ్యాపార సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. లేదండి వృత్తి సంబంధించిన విషయంలో ఉద్యోగం వస్తుంది కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయే నమః. లేదు వ్యాపారంలో మాకు బాగా రాణించాలనుకుంటున్నాం అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతమునాభజంగికాయ నమః అనే మంత్రం చేసుకోండి. మరియు గోవులకు క్యారెట్స్, గ్రాసము తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో ముఖ్యంగా మీకు అధిక గ్రహాలు పంచమంలో ఉన్నందుకు థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉండడము, అదేవిధంగా రాహు రవి కలయిక పంచమంలో ఉన్నందుకు కాస్త ప్రెగ్నెన్సీ లేడీస్ కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత కూటమి వల్ల కొంత ఇబ్బంది అనేటువంటిది రానుంది. కొన్ని కూటములు ఏర్పడనున్నాయి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ 14 రోజుల పాటు. అలాగే ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే ధనపరంగా విదేశీ ధనయోగం అధికంగా చూపిస్తుంది. కొత్త అగ్రిమెంట్స్ చేయడానికి, కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది గ్రహస్థితి. సహజంగానే మీకు ఇప్పుడు ఈ వారంలో మీకు అర్ధాష్టమ శని కూడా తొలగిపోతుంది. కాబట్టి గతంలో ఆగిపోయినటువంటివి ఏవైతే కొన్ని పనులు ఉంటాయో కొంత ముందుకు కదులుతాయి. కాకపోతే మీరు కొద్దిగా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, అదేవిధంగా పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 3వ తేదీ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ కుజుడు నీచపడి ఉంటున్నాడు 9వ స్థానంలో. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆ లాంగ్ జర్నీస్లో కూడా మరి 2 నెలల 3 రోజుల పాటు ఉంటుంది కదండి ఆ గ్రహస్థితి. మరి 2 నెలల 3 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే కష్టము కదా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కుజుడు నీచ పొందుతున్నప్పటికీ 3వ తేదీ నుంచి చంద్రుడు కనుక అశ్విని భరణి కృత్తిక 1వ పాదంలోని లేదా కర్కాటక రాశిలో ఉండేటువంటి పునర్వసు 4వ పాదము, పుష్యమి ఆశ్లేష నక్షత్రాల్లోని, లేనట్లయితే తులారాశిలో చిత్తా 3, 4 స్వాతి విశాఖ నక్షత్రాల్లో ఉన్నప్పుడు, లేదా మకర కుంభరాశిలో ఉండే నక్షత్రాల్లో ఉన్నప్పుడు మళ్ళీ మంచి చేస్తాడు లాంగ్ జర్నీస్ వల్ల. కాబట్టి ఆ రోజులు తప్ప మిగతా రోజులు అంటే చంద్రుడు ఆ రాశిలో సంచరించేటప్పుడు మంచి జరుగుతుంది లాంగ్ జర్నీస్ ద్వారా, అప్పుల ద్వారా. బట్ ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన వాటి ద్వారా, ఎందుకంటే కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి మిగతా రోజులు మాత్రం వాడి జోలికి వెళ్ళకండి. అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో బాగుంటుంది. గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయిన ధనం కొంతవరకు మీకు ప్రాపర్టీ రూపంలోనో మరొక రూపాల్లో రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు విపరీతమైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. కాస్త వాటిని కంట్రోల్ చేసుకునేటువంటి దీంట్లో ఉండండి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ 3వ తేదీ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇక మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రాశి నుంచి 4వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడము, రాశ్యాధిపతి 6లో ఉండడం, వీటి వల్ల ఏంటంటే రుణ లాభము ఇస్తుంది ఇక్కడ. కాకపోతే అష్టమంలో కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ప్రధానంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది జల ప్రదేశాలకు వెళ్ళి అక్కడైతే విన్యాసాలు చేయడం, జల వాటి దగ్గర చేస్తూ ఉంటారు సరదాగా వెళ్ళినటువంటి వారు. కాస్త ముఖ్యంగా యువకులు ఈ 2 నెలల 3 రోజుల పాటు ఏప్రిల్ 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది కాబట్టి కొద్దిగా మీరు ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో అందులో కన్స్ట్రక్షన్ ప్రారంభించేటప్పుడు కానివ్వండి, 4వ స్థానం అనేటువంటిది
విద్యాస్థానం కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు దాని గురించి పూర్తిగా ఆలోచన చేసుకొని తీసుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే అన్నదమ్ముల విషయంలో, ఎందుకంటే 3వ స్థానం మీద కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి అన్నదమ్ముల విషయంలోని అన్నదమ్ములతో ఏదైనా మాటామంతి ఇట్లాంటి విషయాల్లో కొద్ది ఘర్షణ వాతావరణం ఏర్పడనుంది కుజుడు యొక్క నీచ దృష్టి వల్ల 2 నెలల 3 రోజుల పాటు. కాబట్టి కాస్త ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నదమ్ములకి ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో ధనుర్లగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, ఉద్యోగ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే మీరు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బయట దేశాల్లో ఉంటూ అక్కడ పర్మనెంట్ అవుదామని చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ధనపరంగా ఇంకా చక్కటి ఫలితాలు రావాలి, ఆకస్మిక సంఘటనలు ఏమీ జరగకుండా ఉండాలి అంటే కనుక మీరు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః అనే నామస్మరణ చేసుకోండి. మరియు ప్రతి చిన్న విషయానికి మాకు ఏదో తెలియని ఒక మిస్కమ్యూనికేషన్స్ ఇవి ఎక్కువ అవుతున్నాయి అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే ఉన్నారో 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీకు ఏలినాడు శని తగ్గిపోయింది కాబట్టి పెద్దగా మీరు భయపడాల్సిన పని ఏమి లేదు. అసలు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని సమయాల్లో చాలా ఒక స్టేజ్ కూడా తీసుకెళ్తాడు, మీరు అర్థం చేసుకుని. కాకపోతే ఆలస్యం అవ్వడం, నిందలు అనుభవించడం జరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. కాకపోతే మీకు ఎలాగో ఏలినాడు శని తొలగిపోయింది కాబట్టి డోంట్ వరీ. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో పార్ట్నర్స్తో కలిసి ఏదైనా మనీ పెట్టేటప్పుడు ఈ కుజుడు ముఖ్యంగా ల్యాండ్ కారకుడు. 7వ స్థానంలో 3వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడు కాబట్టి 3వ తేదీ నుంచి ఒక 2 నెలల 3 రోజుల పాటు ల్యాండ్ విషయాల్లోని ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 3లో ఉండేటువంటి గ్రహాలు స్థల మార్పుని, అంటే ఉన్న ప్రదేశం నుంచి మార్పు, లేనట్లయితే గతంలో ఏవైతే మీరు కొన్ని బిజినెస్లు పెట్టారో వాటిని మార్చేటువంటి ప్రయత్నము, వాటిని తీసి ఇంకోటి ఏదైనా చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరియు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొంత మొండిగా కొన్ని విషయాల్లో ఉండి వాటిని సాధించుకుంటారు. కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఆలోచన మార్పులు ఇక్కడ చేస్తుండగానే విదేశీ సంబంధించిన వాటిలో ఛాన్సెస్ రావడం ఇటువంటి చూపిస్తున్నాయి. కాకపోతే కాస్త దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అది కాస్త కేతువు 9లో ఉన్నందుకు గణపతిని తలుచుకొని వెళ్ళండి. 7వ స్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ఎవరైనా వివాహం చేసుకునేటువంటి ప్రయత్నము, వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంగళవారాలు, కుజహోరలో అవాయిడ్ చేయండి వీలైనంత మట్టుకు. ఎందుకంటే ఇక్కడ ఈ కుజుడు 7మంలో ఉన్నందుకు మనం ఎంపిక చేసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని తప్పుగా ఎంపిక చేసుకోవడం వల్ల ఘర్షణలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే గ్రహస్థితి ఎలా ఉంది, మనం ఆ గ్రహస్థితి ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాం, అది గృహం కావచ్చు, వివాహం కావచ్చు, వృత్తి సంబంధించినవి కావచ్చు, ఈ నిర్ణయాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇప్పటికే ఆలస్యమైంది, మళ్ళీ 2 నెలలు ఆగడం అంటే కష్టం అనుకుంటే చంద్రుడు మేషరాశిలో అంటే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో సంచరించేటప్పుడు కానీ, లేదా కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో సంచరించేటప్పుడు కానీ, లేదా తులారాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు అంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల్లో సంచరించేటప్పుడు కానీ, లేదా మకర, కుంభరాశుల్లో చంద్రుడు సంచరించేటప్పుడు అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము, ధనిష్టము, శతభిషము, పూర్వాభాద్ర నక్షత్రాల్లో మకర, కుంభ రాశుల్లో చంద్రుడు సంచరించేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఆ సమయంలో కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే వారాహి అష్టోత్తరం ఎక్కువగా చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు రాశి నుంచి శని యొక్క సంచారం ముందుకు కదిలింది. కాకపోతే 3వ అధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం అన్నదమ్ముల విషయంలో కావచ్చు, కొన్ని వాగ్వివాదాలు, వాదనలు పెరుగుతూ ఉంటాయి నీచపడుతున్నందుకు కుజుడు. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా
అభివృద్ధి యోగం అయితే ఏర్పడుతుంది. ఈ 3వ తేదీ తర్వాత ఎప్పుడైతే కుజుడు జరిగిపోతాడో పంచమ స్థానం అంటే సంతాన స్థానంలో ఉండేటువంటి కుజుడు 3వ తేదీ నుంచి 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. సంతానం మూలంగా ఉన్నటువంటి ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది. అంటే వాళ్ళకి దెబ్బలు తగలడం, గాయాలు అయ్యేటువంటివి ఏవైతే ఉన్నాయో కుంభలగ్నం వారు కుంభరాశి వారికి పంచమ కుజుడు ఉన్నందుకు ఆ ప్రభావం పడింది, అది తగ్గుతుంది. అలాగే ధనపరమైనటువంటి అభివృద్ధి ఉంది ఈ వారం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్ రాసుకునేటప్పుడు, అప్పులు ఇవ్వడం తీసుకునేటప్పుడు, ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వారితో, అన్నదమ్ములకు తెలిసిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యా సంబంధించిన విషయంలో బాగుంటుంది. ప్రాపర్టీస్ కొనుగోలు చేసుకుంటారు. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకి లేదా వేరే దేశంలో ఉండేటువంటి వారితో కొంతవరకు అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది ఈ యొక్క వివాహ సంబంధించినటువంటి విషయాల్లో. కాకపోతే అష్టమంలో కేతు ఉన్నందుకు, కుజుడు కూడా నీచ పొందుతున్నందుకు కొంచెం అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఆస్తి సంబంధించిన విషయంలో మనస్పర్ధలు, మిస్కమ్యూనికేషన్స్ కాస్త ఎక్కువగా అవుతుంటాయి. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా మార్పులు చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు దశమాధిపతి అయినటువంటి కుజుడు జలరాశుల్లో, కర్కాటకంలో చరరాశిలో ఉన్నాడు. చరరాశిలో ఉన్నప్పుడు మార్పునిస్తాడు. కాబట్టి ఉద్యోగంలో తొందరపడి మీరు మానేయడం మాత్రం చేయకండి. కాకపోతే అవకాశాలు బోల్డ్ అని వస్తాయి. అక్కడ ఉన్నప్పుడు నీచభంగ రాజయోగాలు జరిగినప్పుడు, అందులో ముఖ్యంగా మీకు మేషరాశిలోని, కర్కాటకంలో, తులలో, అదేవిధంగా మకర కుంభాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు కొత్త అవకాశాలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది తగ్గాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోండి. శత్రుత్వాలు తగ్గాలి అని అనుకుంటే కనుక ఓం మిత్రాయ నమః అనేటువంటి నామాన్ని సూర్య భగవాను చూస్తూ చేయండి. అప్పుడు ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అలాగే ఆన్లైన్ త్రూగా ధనయోగం అనేటువంటిది పెరగనుంది. అలానే ఈ బెట్టింగ్సో లేకపోతే ఈ పేకాట్లో ఇవి కాదు, ఆన్లైన్లో మీరు ఏదైనా సేల్స్ చేస్తున్నారు, ఇటువంటి వాటి ద్వారా మీకు అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే షడ్గ్రహ కూటమి, 6 గ్రహాలు రాశిలో ఉండడం అనేటువంటిది ఏమిటంటే ఇక్కడ ప్రధానంగా ఈ రాశిలో 6 గ్రహాలు ఉండడం వల్ల కాస్త ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుందంటే ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ పనులు. ఎందుకంటే గ్రహాలన్నీ ఒక దగ్గరికి వచ్చేసి ఇప్పుడు అన్ని పనులు మనమే పెట్టేసుకుంటాం. ఒక్కోసారి ఓవర్ బిజీ అయిపోతుంటాం, ఓవర్ స్ట్రెస్ అవుతుంటాం, ఇటువంటిది ఇస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త మెడిటేషన్ చేస్తుంటే దీనివల్ల ఇబ్బంది అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఏలినాడు శని కూడా రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త షేర్ మార్కెట్టు, సంతానము, ఈ బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. వివాహ నిర్ణయాల విషయంలో కూడా మొదటి 2 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే దాదాపుగా ఇప్పుడు మనకి ఇది వార ఫలితాలు అయినప్పటికీ కూడా ఏప్రిల్, మే మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంత ప్రదేశం మారడం కంటే కూడా షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి మీకు. అదేవిధంగా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. బుధుడు, శుక్రుడు వక్రించి ఉన్నందుకు. కాకపోతే శని మారిన తర్వాత ఉండేటువంటి మొదటి 13 రోజులు ఇన్వెస్ట్మెంట్స్కి మంచిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించి 12వ స్థానం వైపు వెళ్తున్నారు. సో ఇది కొంతవరకు ఇన్వెస్ట్మెంట్కి ఒక రకంగా మంచిదే అని చెప్పుకోవాలి. కాకపోతే ఈ కుజుడు అంటే 2వ అధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంగళవారాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచన స్థానంలో కుజుడుండి ఉన్నాడు కాబట్టి మంగళుడు నీచ స్థానంలో ఉన్నందుకు ఆ నిర్ణయాలు సరైనవి అవ్వడం. కానీ అదే కుజుడు పంచమంలో నీచపడినప్పుడు కూడా పంచమంలో ఉండే గ్రహం నీచభంగ రాజయోగం జరిగినప్పుడు, అంటే దాదాపుగా మీకు మేషంలో చంద్రుడు సంచరించేటప్పుడు, అంటే కేంద్రంలో ఉన్నప్పుడు పరివర్తన యోగం కలుగుతుంది కాబట్టి నీచభంగం జరుగుతుంది అక్కడ. అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంలో చంద్రుడు సంచరించేటప్పుడు, లేదా పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, లేనట్లయితే తులారాశిలో ముఖ్యంగా మీకు చిత్తా 3-4 పాదాలు, స్వాతి మరియు విశాఖ నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, లేనట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర అంటే మకర కుంభరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఒక మంచి యోగాన్ని ఇస్తాయి. కానీ ఆ రోజుల్లో కాకుండా వేరే రోజుల్లో తీసుకునే నిర్ణయాలు మంచిని చెయ్యవు. కాబట్టి ఒక విషయాలు జాగ్రత్తగా ఉండండి. మరియు పార్ట్నర్స్తో కొంతవరకు స్ట్రెస్సు, కొంత ఘర్షణ వాతావరణం కనబడుతుంది. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు నిత్యము కూడా గౌరీదేవి యొక్క ఆరాధన, మంగళగౌరి అష్టోత్తరాలు చదువుకుండా అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి గోచార గ్రహాలు మాత్రమే
ఫలితాలు ఇస్తాయా, మరి జన్మజాతకం పరిస్థితి ఏమిటి అని సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోచారము అనేటువంటిది కాలము లాంటిది. మనకి చూడండి, ఇప్పుడు వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము, కాలం మార్పును బట్టి వాతావరణం ఎలా మారుతుందో అలా అనమాట. కానీ వీళ్ళల్లో కనుక ఎబిలిటీ ఉంటే, అంటే చలికి తట్టుకునే శక్తి ఉందనుకోండి, చలికాలం వచ్చినా ఏమీ కాదు. కొంతమందికి చూడండి, చలికాలం లేదా వర్షాకాలంలో కొంచెం వర్షంలో తడవగానే జలుబు వచ్చేస్తుంది, అంటే వీళ్ళల్లో స్ట్రెంత్ లేదు, అలాంటప్పుడు వస్తుంది. మరి కొంతమందికి వర్షంలో ఎంత తడిచినా జలుబు రాదు. అంటే ఏమిటి, వీళ్ళ పర్సనల్గా వీళ్ళ యొక్క శారీరకమైనటువంటి శక్తి ఎంతవరకు ఉంది అనేటువంటిది చూడాలి. ఆ రకంగా అదే విధంగా చూసుకుంటే మీ జన్మజాతకం ఎలా ఉంది, మొట్టమొదటిగా మీ జాతకంలో లగ్నం ఎంతవరకు బలంగా ఉంది. మీకు లగ్నం కనుక బలంగా ఉందనుకోండి, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఎదుర్కోగలరు. అంటే మీరు పుట్టినప్పుడు సమయం, మీరు జన్మించిన సమయంలో లగ్నము అనేటువంటిది ఉంటుంది. 12 లగ్నాల్లో ఒక లగ్నం ఖచ్చితంగా మీది అయి ఉంటుంది. మనకి రాశి ఎలా చూసుకుంటాం అలా. అందుకే నేను ప్రతిసారి కూడా వార ఫలితాలు, మాస ఫలితాలు లేదా పక్ష ఫలితాలు చెప్పేటువంటి లగ్నం నుంచే చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే 2 గంటలకు ఒకసారి మారిపోయేది, చాలా యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయి దానివల్ల. కాబట్టి లగ్నం. అలాగే చాలామంది భయపడుతూ ఉంటారు, ఏమంటే ఇప్పుడు ఏలినాటి శని వస్తుందంట, డబ్బులు రావేమనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు అనేటువంటిది ఎక్కడైనా శాసనంలో ఉందా? లేదు. మందుడు అని చెప్పారంతే. ఆలస్యం అవుతాయి, కొంత అవమానాలు పడతారనే చెప్పారు. కానీ ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు పిఎంలు కూడా అయ్యారయ్యా ఏలినాటి శనుల్లో, టెన్షన్ పడకండి, పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కూడా పొందుతారని. కాబట్టి దాని గురించి మర్చిపోండి. మీకు ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనకారకుడు ఎంత బలంగా ఉన్నాడు లేదా బలహీనంగా ఉన్నాడు అనేది తెలుసుకోండి. అది చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఏ రూపంలో ధనం వస్తుంది, మీ ధనాధిపతి అంటే లగ్నం నుంచి 2వ స్థానాధిపతి. అలాగే మీరు ప్రయత్నం చేస్తున్నారు, 3వ స్థానం ప్రయత్నం, లేదా సిబ్లింగ్స్ వాళ్ళతో సహకారాలు ఎలా ఉన్నాయి, లేదా మీరు వాళ్ళకు రుణపడి ఉన్నారా, వాళ్ళు మీకు రుణపడి ఉండడం వల్ల ఇదంతా జరుగుతుందా సిబ్లింగ్స్ విషయంలో అనేది తెలుసుకోవాలి. ఇదే విధంగా మరి కొంతమంది వాళ్ళ జన్మజాతకాలలో 4వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోకుండా ప్రాపర్టీ కొనేస్తారు. మీ జన్మజాతకంలో కనుక 4వ స్థానం వల్లే నష్టాలు ఉన్నాయనుకోండి, ప్రాపర్టీ కొన్నప్పటి నుంచే మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని అమ్మేయాల్సి వస్తుంది. ఇలా నేను 4వ స్థానం పాడైన వారి యొక్క జన్మజాతకాలు చూసి, ఏమంటే మీరు పేరు మీద కొనుక్కోవద్దు, మీ జీవిత భాగస్వామి పేరు మీదో లేకపోతే మీ యొక్క సంతానం పేరు మీద కొనుక్కోండి, ఫలానా డైరెక్షన్. అది కూడా ఏంటంటే ఏ జీవి అంటే ఎవరు ఏ పేరు గలవాళ్ళు వాళ్ళ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ మొదటి అక్షరానికి వాళ్ళు ఉండేటువంటి నివాసం ఉండేటువంటి గృహానికి వర్గు నిర్ధారణ అంటే వర్గు క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవాలి, అప్పుడు వాళ్ళకి కలిసి వస్తుంది. మరి కొంతమందికి వాళ్ళ పేరు మీద తీసుకోవడం కరెక్ట్ కాదు, అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళ పేరు మీద తీసుకోవాలి, అది చూసుకోవాలి జన్మజాతకంలో. అంతేగాని అయ్యో నాకేం కలిసి రావట్లేదు అన్నీ అమ్మేస్తున్నానంటే ఒక్కొక్కసారి ఈ మీ జన్మజాతకంలో కొనకూడని సమయాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా వివాహం ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి భార్య ఎలాంటి భర్త వస్తారు, అదేవిధంగా సంతానం ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏం చేసుకుంటే సంతానం క్లియర్ అవుతుంది. పూర్వీకుల ఆస్తులు కొంతమందికి ఉంచుకుంటే మంచిది, కొంతమంది వాటిని అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కుంటే మంచిది. 8th హౌస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఆకస్మిక సంఘటనలన్నీ కూడా 8th హౌస్లో ఉంటాయి. తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ 9th హౌస్లో ఉంటాయి. వీళ్ళ వృత్తి ఏమిటి అసలు అంటే ఈ పలానా ఏ వృత్తుల్లో వీళ్ళకు ఉంటే కలిసి వస్తుంది. చాలామంది తెలియక వాళ్ళకు ఉండేటువంటి జన్మజాతకంలో ఏదైతే వృత్తి నిర్ధారించబడిందో దానిలో ఉండకుండా వేరే వేరే ఏవో చేస్తూ ఉంటారు. ధనం సరిగ్గా రాదు, ఆ వృత్తిలో వాళ్ళు ఎదగలేకపోతుంటారు. కాబట్టి మీకు ధనాధిపతి ఏ వృత్తి ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడు, లేదా వృత్తి లేకుంటే వ్యాపారం, ఏ వ్యాపారం ద్వారా ధనయోగం ఉంది. కొంతమందికి వ్యాపారం కలిసి రాదు, అలాంటప్పుడు ఉద్యోగం చేసుకోవాలి, లేదా ఇంకోరెవరైనా ఆ వ్యాపారాన్ని చేస్తే వీళ్ళు దాన్ని గైడ్ చేసేలాగా, వీళ్ళు మనీ పెట్టకుండా జస్ట్ సర్వీస్ చేసేలాగా అలా ఆ రకంగా చేసుకోవాలి. ఆ రకంగా విదేశీ యోగాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేసే యోగం ఉందా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. చాలామందికి తెలియక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ధనాన్ని మొత్తం పోగొట్టుకుంటారు. ఇది జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. నేను ప్రయోగం కూడా చేసి చూసా దీని మీద. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం. 12వ అధిపతి పాపగ్రహాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, 12వ అధిపతి శుభగ్రహాలతో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా కలిసి వస్తుంది అనే దాని మీద నేను చూసి చెప్తున్న అంశాలు ఇవి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాతకం ఎలా ఉన్నా, గోచారంలో గ్రహాలు ఎన్ని మారినా, ఏ పంచగ్రహ కూటములు వచ్చినా, సద్గ్రహ కూటములు వచ్చినా, లేనట్లయితే ఏది ఎలాగ ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే
అమ్మవారిని నమ్ముకోవడం, ఒక భగవంతుడిని మీ ఇష్టదైవం ఎవరినైనా సరే నమ్ముకొని మీరు కనుక మీ నిత్య జీవితం మీ ధర్మంగా మీ పని మీరు ఎక్కడ ఆపకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ యొక్క అమ్మవారి మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.